సార్, మేనేజర్ పోస్ట్ కోసం చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు, పిలవమంటారా సార్ అంటాడు ఆకాష్. సరే పిలువని మళ్ళీ ఆగి, రే నువ్వు చూడు, నాకు కొంచెం తలనొప్పిగా ఉందని అంటాడు సూర్య. రే, జరిగింది ఏదో జరిగింది, ఇంకా దాన్ని దాల్చుకుంటూ ఎన్ని రోజులను ఒంటరిగా ఉంటావు? ఈ బాధను చూడలేక అంకుల్ ఆంటీ కూడా ఫారెన్ నుంచి రావటం లేదు. రే, ఇంకా జీవితం ఉందిరా, నువ్వు అసలు ఎలా ఉండేవాడివి? నిన్ను చూస్తే నాకే భయం వేస్తుంది అంటాడు సూర్య. ఆకాష్ అనాథ. సూర్య ఆకాష్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నా జీవితంలో ఆ సంఘటన ఎప్పుడూ మర్చిపోలేనంతగా నా మనసులో అది పాతుకుపోయింది అంటాడు కంట తడి పెట్టుకొని. ఆకాష్ మనసులో, దేవుడా, వీడి జీవితాన్ని మార్చగలిగే అమ్మాయిని పంపించు, లేదంటే వీడు మాకు ఏమవుతాడో అని భయంగా ఉంది అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ముందు ఆ ఇంటర్వ్యూ సంగతి చూడు అంటాడు సూర్య. సరే అని ఇంటర్వ్యూ మొదలు పెడతాడు ఆకాష్. సంధ్య, కుసే రావే, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటుంది. వస్తున్నా అని ఇద్దరు ఆఫీస్కి వచ్చారు. రిసెప్షన్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. లోపలికి వెళ్ళండి అంటుంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. సంధ్య, అబ్బా ఆఫీస్ చూడవే ఎంత బాగుందో అంటుంది. హిందూ అవును అనుకుంటూ ఇద్దరు ఆకాష్ కేబిన్లోకి వెళ్తారు. కూర్చోండి అని ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి, ఓకే మీ ఇద్దరు ఈ రోజు నుండి ఇక్కడే వర్క్ చేయాలి అంటాడు ఆకాష్. థ్యాంక్స్ సార్ అంటుంది హిందూ. ఆకాష్, సార్ కాదు హిందూ, ఆకాష్ అని పిలువు అంటాడు. సంధ్య, థ్యాంక్స్ అంకుల్ అంటుంది. సారీ, థ్యాంక్స్ సార్ అంటుంది. ఆకాష్ మనసులో చాలా ఉంది దీనికి అనుకుంటూ ఆకాష్ అని పిలువ అంటాడు. సంధ్య, ఓకే ఆకాష్ అంటుంది. ఇద్దరికి కేబిన్లు చూపించి వర్క్ చేసుకుంటాడు ఆకాష్. సంధ్య హిందూ ఇద్దరు పక్కన ఉన్న వాళ్ళని పరిచయం చేసుకుని వర్క్ చేసుకుంటారు. హిందూ, చాలా ఆకలిగా ఉందంటుంది సంధ్య. హిందూ, అవునే, పద క్యాంటీన్కి వెళ్దాం అంటుంది. సూర్య దగ్గరకు వచ్చి, రే ఇద్దరిని సెలెక్ట్ చేశాను, వీటి మీద నీ సైన్ చెయ్యి అంటాడు ఆకాష్. సైన్ చేసి ఆఫీస్కి ఫస్ట్ డే లేట్గా వచ్చారు, అందుకే సాయంత్రం వరకు ఖాళీ లేకుండా వర్క్ ఇవ్వు అంటాడు సూర్య. చెప్పినా వీడు వినేలా లేడని బయటకు వచ్చి హిందూ సంధ్యకి 2 ఫైళ్ళు ఇచ్చి, సాయంత్రానికి ఈ వర్క్ పూర్తి అవ్వాలి అంటాడు. తినేసి అప్పుడే వర్క్ చేస్తామంటుంది సంధ్య. ఆ ముక్క లోపల ఉన్న సీఈఓకి చెప్పు అంటాడు ఆకాష్. మనసులో దొంగ సచ్చినోడా అనుకుంటూ సరే అని చెప్పి ఫైల్ తీసుకుని వర్క్ చేస్తుంది సంధ్య. ఆకాష్, హిందూ ఆఫీస్కి ఇంకెప్పుడు లేటుగా రాకుండా చూసుకోండి, అందుకే ఇప్పుడు మీకు పనిష్మెంట్ అంటాడు. సరే అని ఇద్దరు ఆ వర్క్ చేసి సాయంత్రం అవ్వగానే సంధ్య హిందూ అమ్మాయి అనుకుంటూ ఆఫీస్ బయటకు వచ్చారు. హిందూ, ఏమైనా తిందామా అంటుంది సంధ్య. పదవే, లేదంటే ఇక్కడే పడిపోయేలా ఉన్నామని ఇద్దరు పానీపూరి తింటూ ఉంటారు. బాబాయ్ పానీపూరి సూపర్ వే అని ఇద్దరు పానీపూరి తింటూ ఉంటారు. పదవే ఇంటికి వెళ్దామని ఇద్దరు ఇంటికి వెళ్తారు. వచ్చేసావా, రా భోజనం తిందు కానీ అంటుంది అంజలి. సూర్య, లేదక్క, నాకు అసలు ఆకలి అనేదే లేదు, లోపలికి వెళ్తాడు. ఆకాష్, వాడు ఎప్పటికి మారుతాడక్క. అంజలి బాధపడుతూ, నువ్వు రారా తిందామా అంటుంది. సరే అని ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. అక్క భోజనం ప్లేట్లో పెట్టి, నువ్వు నేను తీసుకొని వెళ్తాను అంటాడు. సరే అని భోజనం ప్లేట్ ఇస్తుంది అంజలి. భోజనం తీసుకొని సూర్య రూమ్కి వెళ్తాడు ఆకాష్. బెడ్ మీద పడుకుంటాడు ఆకాష్. సూర్య దగ్గరకు వచ్చి షూస్ తీసి దుప్పటి కప్పి పక్కన మందు బాటిల్ బయటికి విసిరేసి బాధపడుతూ ఉంటాడు. అమ్మా హిందూ, ఆఫీస్ ఎలా ఉంది తల్లి అంటాడు వాసు. హిందూ, ఆ సూపర్ నాన్న, కానీ మా బాస్ ఉన్నాడే పెద్ద రాక్షసుడు, లేటుగా వచ్చినందుకు తిండి కూడా తినకుండా వర్క్ చేయించారు అంటుంది. నవ్వుకొని సరే రా భోజనం చేద్దామని లోపలికి వెళ్తారు వాసు. లక్ష్మి, హిందూ, రేపు ఉదయం తొందరగా లేచి రెడీ అవ్వాలి, రేపు గుడికి వెళ్ళాలి అంటుంది. సరే అమ్మా అంటుంది హిందూ కూడా. ఉదయం అంజలి, సూర్య గుడికి వెళ్ళాలి అంటుంది. సూర్య, నేను రానక్క అంటాడు. ఒకసారి నా కోసం ఒక్కసారి రారా, గుడికి వెళ్ళాలి అంటుంది అంజలి. కేవలం నీ కోసమని ఆకాష్, సూర్య, అంజలి గుడికి వెళ్తారు. అమ్మా నేను రెడీ, వెళ్దామా అంటుంది హిందూ. అదిగో సంధ్య కూడా వచ్చింది, పద చాలా టైం అవుతుందని గుడికి వెళ్తారు. హిందూని చూసి, ఏమున్నావే లంగవోణిలో అంటుంది. ముందు పదవే దేవుని దర్శనం చేసుకుందాం అంటుంది. ఆకాష్, సూర్య, అంజలి ముగ్గురు గుడి లోపలికి వస్తారు. పూజారి గారు హారతి ఇస్తాడు. హారతి తీసుకొని, అమ్మా అక్కడ చూడు ఏనుగుంది,
నేను సంధ్య చూసొస్తాం అంటుంది. లక్ష్మి సరే జాగ్రత్తగా వెళ్ళండి కానీ ఏనుగు కాదు గజేంద్రుడు అంటుంది. హిందూ నవ్వుతూ సంధ్య తీసుకొని ఏనుగు దగ్గరికి వెళ్తుంది. సంధ్య హిందూతో కలిసి నవ్వుతూ ఇద్దరు ఏనుగుకి అరటిపండు తినిపిస్తారు. ఇంతలో ఇంతలో హిందూని చూసి ఏమున్నావే అనుకుంటూ తన నడుం టచ్ చేద్దామని చూస్తాడు రౌడీ. అది గమనించి వాడి చెంప మీద చెల్లుమని ఒకటి పీకుతుంది హిందూ. ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చి రౌడీ చేసిన పని చూస్తూ ఉంటాడు సూర్య. రౌడీ నన్ను కొడితే వాడిని హిందూ చేయి పట్టుకొని భుజం మీద చేయి వేసేలోపు సూర్య వాడిని నేలకేసి కొట్టి పోరా లేదంటే నేను ఇక్కడే చంపేస్తా అంటాడు. రౌడీ సూర్య వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. సంధ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. సూర్య చేతికి చిన్న గాయం అవటం గమనించి సూర్య వైపు నెమ్మదిగా అడుగులేసింది హిందూ. సూర్య రౌడీ వైపే చూస్తూ ఉంటాడు. వాడు వెళ్ళిపోయాడనుకుని వెనక్కి తిరుగుతాడు. సూర్యకి దగ్గరగా ఉంటుంది. కాలికి చిన్న రాడ్ తగిలి ముందుకు పడిపోతుంది అనుకునే లోపే హిందూని పడకుండా పట్టుకుంటాడు సూర్య. అప్పుడే బయటకు వచ్చిన అంజలి ఆకాష్ని చూసింది. నిజమా కాదని షాక్లో ఉంటారు. హిందూని అలా చూస్తూ ఉంటాడు సూర్య. నీలం గులాబీ రంగు కలగలిపిన లంగవని వేసుకొని కళ్ళకి నల్లని కాటుక పెట్టి చెవికి అందమైన చెవి పోగులు పెట్టుకుని నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టి మెడలో చిన్న చైన్ వేసుకొని హిందూ చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతలో ఏనుగు ఒక పూలదండను తొండంతో విసిరింది. అది హిందూ సూర్య మెడలో పడుతుంది. హిందూ సూర్యని చూస్తూ ఉంటుంది. రే ఆకాష్ చూస్తూ ఉంది నిజమేనా అంటుంది అంజలి. అవునక్క, కనీసం అమ్మాయిని చూస్తే చిరాకు పడతాడు, అమ్మాయికి దూరంగా ఉంటాడు. అలాంటిది వీడు ఆ అమ్మాయిని పట్టుకుని ఉండటం, మెడలో ఇద్దరికీ ఆ గజేంద్రుడు పూలమాల విసరటం నాకేం జరుగుతుందో అర్థం కాలేదు అంటాడు ఆకాష్. పూజారి బయటకు వచ్చి అంజలి ఆకాష్ మాటలు విని అది దైవ నిర్ణయం, ఎవరు మార్చలేరని అంజలి ఆకాష్తో అంటాడు. ఇంకా